ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ప్రిపేర్ అయిపోతూ ఉంటారు కానీ కోచింగ్ తీసేసుకుంటూ ఉంటారు, నోట్స్‌లు రాసేసుకుంటూ ఉంటారు, బుక్స్ చదివేస్తూ ఉంటారు. ఇవన్నీ ఉంటాయి కానీ అసలైంది క్లారిటీ మిస్ అవుతూ ఉంటారు. ఎందుకు చదువుతున్నాం? ఎలా చదువుతున్నాం? ఏం చదవాలి? ఏం చదవకూడదు? సిలబస్‌లో ఏముంది? సిలబస్‌లో లేనివేంటి? లేనివి కూడా అడుగుతాడా? ఎన్‌సీఈఆర్‌టీ చదవాలి అందరూ అంటారు. ఎన్‌సీఈఆర్‌టీ ఎలా చదవాలి? లక్ష్మీకాంత్ బుక్ చదవాలంటారు. ఎలా చదవాలి? అసలు ఈ క్లారిటీని మిస్ అయ్యి మనం ఏం చేస్తాం? చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ వెళ్ళిపోయి కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అయిపోతారు. వాళ్ళేదో మనల్ని మొత్తం మన జీవితాన్నంతటిని మార్చేస్తారు. రూ. 5 ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకున్న మొఖం కాంతి పడుతుందేమో తెలీదు గానీ, 2,00,000 పెట్టి కోచింగ్ తీసుకుంటే మాత్రం క్లారిటీ లేకుండా ఏమీ అవ్వదు. నథింగ్ విల్ హ్యాపెన్. నీకు క్లారిటీ ఉండాలి. ఈ క్లారిటీని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే నాకు తెలిసి 3 పనులు చేయండి. ఒకటి ఏంటంటే టోటల్ సివిల్ సర్వీసెస్కి సంబంధించిన సిలబస్ మీదనండి, బుక్స్ మీదనండి, రిసోర్సెస్ మీదనండి, వాట్ ఎవర్ యు నేమ్ ఇట్, వాటి మీద మీకు కొంత క్లారిటీ, కమాండ్, అవగాహన, అక్వైంటెన్స్ తెలిసి ఉండాలి. రెండవది ఏంటంటే మీరు ఇక్కడ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎవరో నాకు ఐఏఎస్ ఇస్తారు, కోచింగ్ వాళ్ళు నాకు ఐఏఎస్ ఇస్తారు, మెంటార్ నాకు ఐఏఎస్ ఇస్తారు, పలానా సార్ దగ్గర జాయిన్ అయిపోతే నేను మొత్తం ఐఏఎస్ అయిపోతాను అని ఒకానొక భ్రమలోంచి బయటపడి ఐఏఎస్ అవ్వడం అనేది నీలో ఉంది, నీ మైండ్లో ఉంది, నీ యాటిట్యూడ్లో ఉంది, నీ ప్రిపరేషన్లో ఉంది, నువ్వు ఆలోచించే విధానంలో ఉంది, నీ సెల్ఫ్ డిసిప్లైన్లో ఉంది, సెల్ఫ్ కంట్రోల్లో ఉంది. ఇది నువ్వు బాగా అర్థం చేసుకోవాలి. ఇక మూడవది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇవాళ ఒక టెక్నాలజికల్ ఎరాలో ఉన్నాము. డిజిటల్ రెవల్యూషన్ అయిన ఈ రోజుల్లో చాలా మెటీరియల్స్ మనకి జస్ట్ ఒక్క సెల్ ఫోన్లో దొరుకుతున్నాయి. ఈ మెటీరియల్స్ కానీ, అవేర్నెస్ కానీ, ఓరియంటేషన్స్ కానీ ఇన్ని దొరుకుతున్న ఈ రోజుల్లో చాలా ప్రమాదం ఏంటంటే ఎక్కువ దొరకడం అనే ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఫోకస్డ్గా తీసుకెళ్ళేందుకు నేనేం చేశానంటే ఒక 20 వరకు ఓరియంటేషన్ క్లాసెస్ అని తయారు చేశాను. వాటిలో జాయిన్ అవ్వండి. వాటికి అడ్మిషన్ తీసుకునే ముందు ఓరియంటేషన్ పెంచుకోండి. ఆ తర్వాత ఏం చేయాలో మీకే క్లారిటీ వస్తుంది. నాతోటి కూడా పర్లేదు. అయినా కావాలంటే ఆ ఓరియంటేషన్ క్లాసులు విన్న తర్వాత నన్ను కలవండి. 8897826108కి ఫోన్ చేసి ఓరియంటేషన్ క్లాసెస్లో అడ్మిషన్ తీసుకోండి.